వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ విశ్రాంతి దినమున పరిశుద్ధాత్ముడు మనతో కొన్ని మాటలు మాట్లాడుచుండగా దేవుని యొక్క వాక్యమునకు మనం చెవియొద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి మహిమను ధరించుకుని తన దూతలతో కూడా రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని, ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున జీతాన్ని తీసుకొస్తానని, ఫలమిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం మనం చేసిన మంచి కార్యములైతే కానీ, చెడ్డ కార్యములైతే కానీ, ప్రతి కార్యములు కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఉంది. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, అపవిత్రుడను ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను త్వరగా రాబోతా ఉన్నాను. ఎవని క్రియల చొప్పున వానికి తగిన జీతాన్ని నేను సిద్ధపరచుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు వెక్కిరింపబడడు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆత్మపరీక్ష చేసుకుందాం. ఉదయకాల సమయంలో మన భక్తి ఎలా ఉన్నది? దేవుణ్ణి మెప్పించి ఒప్పించే భక్తి చేస్తున్నామా? వేషధారణ భక్తి జరిగిస్తున్నామా? వేషధారులకు నా దేవుడు తీర్పు తీరుస్తాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ఆయన వాక్యానికి చెవియొగ్గి వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? దేవునికి స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువుని తెలుసుకోకపోతే, ఇంకా సత్య మార్గంలోకి నువ్వు రాకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనంలో రాయబడి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, ఆయన కట్టడములు అనుసరించేవారు ఈ లోకంలో ఉండాలని, ఇదే మానవాళికి విధిని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన ఆజ్ఞలకు లోబడమే సమస్త మానవాళికి విధి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవునికి విరోధంగా మనం కానీ నిలబడితే ప్రభు అంటున్నాడు, ప్రతి క్రియను విమర్శ దినమందు, తీర్పు దినమందు నేను లెక్కలో